VS99 న్యూస్ కి స్వాగతం. నేరేడ్మెట్ మల్లన్న గుడిలోని కందుకూరి మహేష్ ఆధ్వర్యంలో ఈ రోజు రాజగోపురం శిఖర ప్రతిష్ఠ కార్యక్రమం శాస్త్రోక్తంగా వేద మంత్రాల మధ్య నిర్వహించారు. ఈ గుడి స్వయంభుగా వెలసింది. 1836 సంవత్సరంలో భక్తాంజనేయ స్వామి, మల్లన్న స్వామి, ఎల్లమ్మ తల్లి ఇక్కడ వెలిసినట్టు ఆలయ అర్చకులు తెలియజేశారు. ఇక్కడ వ్యవసాయం చేస్తూ ఉండగా ఈ దేవతలు బయటపడటంతో 1836 సంవత్సరంలో కందుకూరి లక్ష్మీ నరసింహ ఆయన సొంత డబ్బులతో దేవాలయం నిర్మించినట్లు తెలిపారు. అప్పటి నుండి ఆయన వారసులు ఈ ఆలయాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. శిఖర ప్రతిష్ఠ సందర్భంగా ఆలయంలో యాగాలు, హోమాలతో పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలియజేశారు. ఈనాడు ప్రధానంగా నేరేడుమెట్టు కృపా కాంప్లెక్స్ దగ్గరలో ఉన్నటువంటి మల్లన్న స్వామి గుడి. ఆ గుడి యందు ముఖ్యముగా స్వయంభూ దేవతలు అనగా భక్తాంజనేయ స్వామి, మల్లన్న స్వామి, ఎల్లమ్మ తల్లి. 1836 సంవత్సరంలో వ్యవసాయం చేస్తున్న సందర్భంలో వ్యవసాయంలో సాక్షాత్తుగా భక్తాంజనేయ స్వామి, మల్లన్న స్వామి, ఎల్లమ్మ బయటపడ్డారట. తద్వారా ఈ గుడి చరిత్ర చెప్పడం ఎందుకు జరుగుతోందంటే ముఖ్యంగా ఈ గుడి చరిత్రలో ప్రధానంగా దేవతలు అంటే ఎలా ఉంటారో చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా దేవతలు ఎక్కడైతే స్వయంగా వెలుస్తారో అక్కడ అత్యంత దివ్యశక్తి ప్రసరిస్తుందని చెప్తోంది శాస్త్రం. అందువల్ల ఆవిడ సాక్షాత్తుగా 1836 సంవత్సరంలో కందుకూరి లక్ష్మీ నరసింహ గారు ముఖ్యముగా ఆ దేవతల్ని వెలుగతీసి ఆ దేవతలకి వారి పుట్టింటి వారి దగ్గర నుంచి వచ్చిన డబ్బు చేత దేవాలయాన్ని వారి శక్తి కొలది నిలిమించి ఉంచారట. వారి మునిమనవడైనటువంటి కందుకూరి మహేష్ గారు ప్రధానంగా ఈ దేవాలయంలో ఈనాడు శిఖర ప్రతిష్ఠ ఆచరించారు. ఈ శిఖర ప్రతిష్ఠ ముఖ్యంగా 3 రోజులు ఆచరించబడింది. ఎంతో వైభవపేతంగా చక్కగా యాగశాల నిర్మాణం చేశారు. నిత్యము ఈ దేవాలయంలో గోసేవన చేస్తున్నారు. గోదేవతలోనే 33 కోట్ల మంది దేవతలు ఉంటారట. ఎవరా 33 కోట్ల మంది దేవతలు అనగా 11 మంది రుద్రుడు, 12 మంది సూర్య భగవానులు, 8 మంది అష్టవసువులు, 2 అశ్విని దేవతలు, మొత్తం 33 మంది. వారి ఒక్కొక్కరికి ఒక్కో కోటి సైన్యం ఉంటే 33 కోట్ల మంది దేవతలు ఉన్నారట. అందులో ఇటువంటి 33 కోట్ల మంది దేవతలు ఒక్క గోవు లోపలే ఉంటారట. అటువంటి గోవును నిత్యము సేవిస్తున్న వారి యొక్క వంశము ఆ గోసేవ ఎక్కడ జరుగుతుందో దాని చుట్టుపక్కల బ్రాహ్మణులు ఎక్కడైతే పూజించబడతారో ఆ యొక్క గ్రామం అంతా కూడా అభివృద్ధి కలుగుతుందని చెప్తారు శాస్త్రం. గో బ్రాహ్మణేభ్య శుభమస్త నిత్యో లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్తాయి వేదశాస్త్రాలు. అందువల్ల దేవతల యొక్క అనుగ్రహం మానవులందరికీ దక్కడానికై అత్యద్భుతమైనటువంటి ప్రతిష్ఠ 3 రోజులు ఆచరించారు. ముఖ్యంగా ఎంతో మంది భక్తజనులు వారి యొక్క బంధుగణం అంతా కూడా ఈ యొక్క యాగానికి ప్రతిష్టకి ఎంతో సహాయపడ్డారు. అందువల్ల ఇటువంటి దేవాలయాలు శిథిలము కాకూడదు. ఈ దేవాలయాలు ఎక్కడ ఉంటాయో దేవతల యొక్క శక్తి అక్కడ ప్రసరిస్తుంది. అందువల్ల చుట్టుపక్కల ఉన్న భక్తులే కాకుండా దూరముగా ఉన్న ఈ వీడియో ఎంతమందికి అందినా అందరూ కూడా ముఖ్యంగా నేరేడుమెట్టులో ఉన్న మల్లన్న స్వామి దేవాలయానికి విచ్చేయాలి. విచ్చేసి స్వామిని దర్శించాలి. స్వామి యొక్క అనుగ్రహం పొందాలి.